Good morning everyone. My name is Varuna. I am studying 4th class. అంతకుముందు చెప్పిన కదా గుణిత పదాలు, ఈ వర్ణమాల, సరళ పదాలు, గుణిత పదాలు చెప్పినా కదా. ఇప్పుడు ఒత్తుల పదాలు. ఒత్తుల పదాలు అంటే అదే అక్షరానికి అదే ఒత్తుంటే దాన్ని ద్విత్వ పదం అంటారు. ఎగ్జాంపుల్ నక్క ఉందనుకో, కాకి కావస్తుంది కాబట్టి నక్క ద్విత్వ పదం. నక్క, మొగ్గ, పుచ్చకాయ, గజ్జలు, పిట్ట. ఉపేందర్ స్టాండప్. ఏదన్నా ద్విత్వ పదం చెప్పు. ముగ్గు. 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 వెరీ గుడ్. గాకి గావతుంది కాబట్టి ముగ్గు ద్విత్వ పదం చెప్పమంటే మా ముగ్గు అని చెప్పిండు. అనుజ్ఞ స్టాండప్. ద్విత్వ పదాలు అంటే ఏంటి చెప్పు. ద్విత్వ పదాలు అంటే అదే ఒత్తుంటే ద్విత్వ పదాలు. రాంగ్. నెక్స్ట్ కౌశిక చెప్పు. నెక్స్ట్ అదే పదానికి అదే ఒత్తుంటే అది రాంగ్. నెక్స్ట్ ఉపేందర్ చెప్పు. అక్షరం అదే అక్షరానికి అదే ఒత్తుంటే దాన్ని ద్విత్వాక్షరాలు అంటారు. ఉండదు, ఎందుకంటే అది అచ్చు కదా. హల్లులకే ఒత్తులు ఉంటాయి, అచ్చులకు ఒత్తులు ఉండయి. సిడౌన్. వెరీ గుడ్ డౌట్. శ్రావ్య స్టాండప్. గజ్జలు అంటే ఏ ఒత్తు వస్తుంది. గజ్జలు. జాకి ఏ ఒత్తు వస్తుంది. జావత్తు. వస్తే వీటిని ఏ పదాలు అంటారు. ద్విత్వ పదాలు. వెరీ గుడ్. క్లాప్స్ ఫర్ శ్రావ్య. అనుజ్ఞ స్టాండప్. గొడ్డలి. ఇది ఏ పదం. గొడ్డలి. ద్విత్వ పదం. వెరీ గుడ్. క్లాప్స్ ఫర్ అనుజ్ఞ. సిట్ డౌన్. కౌశిక. నక్క అంటే ఏ ఒత్తు వస్తుంది. నక్క. నెక్స్ట్ ఉదయ్ కృష్ణ. నో, రాంగ్. నెక్స్ట్ ఉపేందర్. కావత్తు. వెరీ గుడ్. ఇంకా చూడు, నక్క అంటే కావచ్చు. నావత్తు ఏడుందా నీకీడ. కన్నా కన్నా అన్నప్పుడు నావత్తు వస్తుంది. కన్నా, అన్న, వెన్న అట్లా. అన్న, వెన్న, వెన్న. ఏంటిది. దున్నపోతుకు కూడా వస్తుంది సార్. వస్తుంది. దున్నా అంటే చూడు, దున్నా, దున్నా, దున్నా. నెక్స్ట్ సిడౌన్స్. అర్థమైందా. అంటే నా అక్షరం ఉంది కానీ నా ఒత్తు లేదు. కా ఒత్తుంది. నక్క అంటే కా ఒత్తుతున్నాం కాబట్టి నక్క. అద్విక స్టాండప్. పుచ్చకాయ అంటే ఏ పదం. పుచ్చకాయ. నెక్స్ట్ శ్రావ్య. పుచ్చకాయ అంటే ద్విత్వ పదం. వెరీ గుడ్. క్లాప్స్ ఫర్ శ్రావ్య. సాత్విక స్టాండప్. పిట్ట. పిట్టకి ఏ వస్తుంది. టాకి ఏ వస్తుంది. ద్విత్వ పదం. పిట్ట. నెక్స్ట్ అద్విక చెప్పు. ఉంది. వెరీ గుడ్. క్లాప్స్ ఫర్ అద్విక. ఓకే, ఇలా ద్విత్వ పదాలు ఉంటాయి. జొన్న. నావత్తు ఇప్పుడు కూడా వస్తుంది. జొన్న, జొన్న, జొన్న. కప్ప. కప్ప. అనుజ్ఞ. కప్ప అనేది ఏ పదం. కప్ప అంటే ద్విత్వ పదం. వెరీ గుడ్. క్లాప్స్. ఎందుకంటే అది కప్ప అని ఒకసారి పావత్ వచ్చింది. పాకి పావత్ వచ్చింది కాబట్టి ద్విత్వ పదం. వెరీ గుడ్. సిట్ డౌన్. అందరూ 16th పేజీ ఇవ్వండి. 16. ఉపేందర్ స్టాండప్. ఫస్ట్ లైన్ చదువు. 16 పేజీ నెంబర్. ఫస్ట్ లైన్. ముక్క. అగ్గి. పిచ్చుక. గట్టు. గుడ్డి. సుత్తే. ఎద్దు. కప్పు. మబ్బు. అమ్మాయి. వెయ్యేలు. పల్లకి. తుస్సు. కసుబుస్సు. అక్క చెల్లెళ్ళు. ఎర్రని పువ్వు. బొట్టు పెట్టే. ఇప్పుడు నేను ఒకసారి చదువుతా వినండి.
చక్కిలం చెక్కిలం ముగ్గు ముగ్గు బుజ్జాయి బుజ్జాయి చెట్టు చెట్టు వడ్డెర వడెర ముద్ద ముద్ద కన్ను కన్ను నొప్పి నొప్పి బొబ్బళ్ళు బొబ్బలు జమ్మి జమ్మి వెర్రి వెర్రి ఉల్లి ఉల్లి లెస్స లెస్స చక్కని చుక్క చక్కని చుక్క కన్నబిడ్డ కన్నబిడ్డ తీయని బెల్లం తీయని బెల్లం అన్నం పుణ్యం అన్నం పుణ్యం నెక్స్ట్ ఉదయ్ కృష్ణ స్టాండప్ 4th లైన్ చదువు లగ్గం లగ్గం నిచ్చెన నిచ్చెన బుజ్జి మేక బుజ్జి మేక గడ్డపార గడ్డపార బత్తాయి బత్తాయి సద్ది మూట శుద్ధి మూట సద్ది మూట ఓకే నెక్స్ట్ మనం చదువు కర్ణ బొక్కెన ముచ్చట ముచ్చట గజ్జ గజ్జెలు గజ్జెలు పెట్టె పెట్టె నేను చదువుతా వినండి అత్తరు అత్తరు మిద్దె మిద్దె జున్ను జున్ను బొప్పాయి బొప్పాయి సబ్బు సబ్బు నెయ్యి నెయ్యి గొర్రె గొర్రె మల్లెపూలు మల్లెపూలు గొల్లెం గొల్లెం చెట్టు కొమ్మ చెట్టు కొమ్మ చెక్క ముక్క చెక్క ముక్క కమ్మని నెయ్యి కమ్మని నెయ్యి పచ్చని చెట్టు పచ్చని చెట్టు ఇట్లా ద్విత్వ పదాలను మనం చదవాలి అదే అక్షరానికి అదే ఒత్తుంటే వాటిని ద్విత్వ పదాలు అంటారు కింద కొన్ని వాక్యాలు కూడా ఉన్నాయి చూడండి కింద కొన్ని వాక్యాలు ఉన్నాయి చూడండి అమ్మ అన్నం పెట్టింది అమ్మ అన్నం పెట్టింది ఇందులో ద్విత్వ పదం ఏంటి చెప్పండి అమ్మ అన్నం పెట్టింది అమ్మ అన్నం ఈ రెండు ద్విత్వ పదాలు పెట్టింది కూడా పెట్టింది అమ్మ అన్నం పెట్టింది పెట్టింది ఇవి ఒక వాక్యం ద్విత్వ పదం అత్త చక్కగా ముగ్గు వేసింది అత్త చక్కగా ముగ్గు వేసింది చెట్టు మీద పిచ్చుకలు గూడు పెట్టాయి చెట్టు మీద పిచ్చుకలు గూడు పెట్టాయి పాప కాళ్ళకు గజ్జెలు ఉన్నవి పాప కాళ్ళకు గజ్జలు ఉన్నాయి రంగయ్య బస్సులో మర్రి పెళ్లికి వెళ్ళాడు రంగయ్య బస్సులో మరి పెళ్లికి వెళ్ళాడు ఇలా ద్విత్వ పదాలు అదే అక్షరానికి అదే ఒత్తు ఉంటే వీటిని ద్విత్వ పదాలు అంటారు నేర్చుకుంటారా పిల్లలు నేర్చుకుంటాం ఓకే బాయ్ బాయ్ చిల్డ్రన్